హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే చూడండి వరి ధానం కోసిన దానికి మేమైతే నడుపుతున్నాం ఫ్రెండ్స్. మీకైతే ఏ విధంగా నడుపుతున్నామో నేనైతే నా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చివరి వరకు నా వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా బావ అయితే ఎంతో చక్కగా మూటలు అయితే కడుతున్నాడు వరి ధానాన్ని. చూడండి మీకైతే ఏ విధంగా కడుతున్నాడో దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా దూరం అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎత్తుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇది సుమారు ఒక 3 కిలోమీటర్ ఎత్తుకెళ్ళాలి ఇది. చూడండి ఆల్రెడీ మూటలు అయితే కట్టేసినాయి ఇవి. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా కట్టిన దాన్ని ఒక దారి పడిన దాన్ని తెచ్చి మరి అక్కడ దూర్చారు. రైడ్ బాగున్నావా ఫ్రెండ్స్? చూడండి మా రైతన్నకి అయితే దురదలు అయితే అయిపోయిందాము. గోక్కుంటున్నాడు ఒక పక్క. ఫ్రెండ్స్ చూడండి ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు మా రైతన్న. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎత్తుకొని 3 కిలోమీటర్ అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా టాస్క్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇది చూడడానికి చిన్నదిలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి ఎత్తుకోవడానికి తీసుకెళ్ళడానికి చాలామంది అయితే వస్తున్నారు. అక్కడ చూసారు కదా అలా చివరిన అలా అయితే అందరు అయితే ఇక్కడే వస్తున్నారు. ఈ మూటలు మేయడానికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి నేనైతే చాలా దూరం తీసుకెళ్ళాలన్నాను కదా, 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూటలు అనేది చిన్నగా కనిపిస్తాయి కానీ చాలా బరువు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి అలసిపోయి అయితే ఇక్కడ అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ వాటర్ తాగేసి మళ్ళీ ఒక ట్రిప్ ఎత్తుకెళ్తారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎత్తుకొని ఇలాంటి ఘాట్లు అనేది ఎక్కి తీసుకెళ్తారు. చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ రైతన్న చేసే పని. ఇదైతే సుమారు ఒక 3 కిలోమీటర్ తీసుకెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ కింద పక్క అయితే మొత్తం అయిపోయి ఫ్రెండ్స్. ఈ పక్క అయితే మొత్తం అయిపోయి